ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తారని, విద్యుత్ ఛార్జీలు పెంచబోరని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టినట్లు చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరి గట్టు ఎస్సీ ఆఫీస్ దగ్గర శుక్రవారం నిరసన చేపట్టారు. ఆఫీస్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్, అడప శ్రీహరి, గుర్రం గౌతమ్, గిరిజాల బాబు, నక్కా రాజబాబు, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, డాక్టర్ అనసూరి పద్మలత, దాసి వెంకట్రావు, కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, బిల్డర్ చిన్న బొప్పన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెనుభారం మోపినప్పుడు ఆందోళన చేసిన ప్రజలపై కాల్పులు జరిపించి 3 ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారణమయ్యారని అన్నారు. ఈ ఉదంతాన్ని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు బేషరతుగా తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పి గత సినిమాలో ఒక పాట మాదిరిగా ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఆ రచయిత రాశారు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మాటలకు అర్థాలు వేరులే. ఆయన తగ్గిస్తానంటే పెంచుతాడని. ఈ 6 నెలల్లో 15,845 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన భారం వేస్తున్నాడంటే ప్రజలు ఏం చేయలేరని కదా. నేనేం చెప్పినా వినాల్సిందని కదా. నేను చెప్పినవన్నీ వాళ్ళు భరించాల్సిందనే కదా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రజాపక్షాన పోరాటం చేయడం కోసం ఆయన ఇవాళ పిలిపించాడు. ప్రతి చోట, ప్రతి విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీని తక్షణమే ఉపసంహరించుకోవాలని, తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తగ్గించాలనేటువంటిది డిమాండ్గా పెడుతూ మీరు విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని చెప్పారు. మీకు అనుభవం ఉంది, జనం నమ్మారు. మీ అనుభవంతో తగ్గించాలి తప్ప పెంచకూడదు కదా. పెంచినటువంటి మిమ్మల్ని మేము డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు తగ్గిస్తానని చెప్పారు. మీ అనుభవంతో ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని పెంచడం మానండి, తగ్గించడానికి ప్రయత్నించమని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు మోత మోగిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలని వాళ్ళ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాము. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడుతున్నాము. ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా ఉపసంహరించుకోవాలి. సుమారుగా 15,900 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటండి, నేను నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని 100 సార్లు చెప్పాడు. మరి ఇప్పుడు 7 నెలలు తిరగకుండానే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేపట్టారని అంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనుభవం ఉంది, మాకు అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి 6 నెలలు తిరగకముందే మరి ఇవాళ ప్రజలకి కరెంటు షాక్ కొట్టేలాగా విద్యుత్ ఛార్జీలు పెంచడం, మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూద్దామని. కానీ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఆయన 6 నెలలు దాటగానే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. రైతుల గురించి ఏ విధంగా మరి ధర్నాలు జరిగినాయో. ఈరోజు విద్యుత్ ఛార్జీలు రావడంతోనే 6,000 కోట్లు పెంచారు. 6,000 కోట్లు పెంచడమే కాక 9,000 కోట్లకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి, వినియోగదారులకి షాక్ కొట్టే పరిస్థితి 1 నెల 2 నెలల్లో బిల్లులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఉంటుందనడానికి ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండి పోరాడేటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే రేపు మరి జనవరి 6వ తారీఖున తలపెట్టేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈరోజు ఈ విద్యుత్ శక్తి ధర్నా ద్వారా మేము ప్రజల్ని మరొకసారి తెలియపరచడం జరుగుతుంది.